అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్. వంకాయ కూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేత వంకాయలతో చేస్తే కన్నా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడైతే 1/2 కేజీ వంకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని అందులోకి వంకాయలు వేసుకుంటే కన్నా ముక్కలు అనేది నల్లబడుకోకుండా ఉంటాయన్నమాట. అందులోకి మసాలా కోసం 2 ఆనియన్స్, 2 టమోటాలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత కొన్ని 5, 6 జీడిపప్పులు, 2 లవంగాలు, ఒక చెక్క, ఒక ఏలక్క తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలను కూడా అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఆయిల్ అని ఫ్రై చేస్తే కనుక బాగుంటుంది టేస్ట్ అనేది. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అంతేను. వేయించుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైన తేలే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక వంకాయలు వేయించి పక్కన ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని అందులోకి కొద్దిసేపు బాగా మగ్గనించుకోవాలి. మసాలాతోనే బాగా మగ్గాలి. తర్వాత రుచికి తగ్గ కారము 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 2 కూడా వేసుకుని కలుపుకున్నాక నేను ఇక్కడ టీ గ్లాస్ అంతా పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఇంకా కొద్దిగా బాగా ఉంటుందన్నమాట. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మనం ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, తర్వాత మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఉప్పు కూడా. వంకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.